వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు టీమ్స్ మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. అదే సమయంలో లోకల్, నాన్ లోకల్ ప్రచారం కూడా ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు వ్యక్తుల మధ్య పోరాటంగా మారింది. పోటీ నుంచి తప్పుకున్న సివిఎల్ నరసింహారావు సరికొత్త నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. మా ఎన్నికల్లో తెలంగాణ బిడ్డల్నే గెలిపించాలని పిలుపునిస్తున్నారు ఆయన. రెండు ప్యానెల్స్లో ఉన్న తెలంగాణ వాళ్ళకి విజయం చేకూర్చాలని కోరారు. దేశమన్నా దేవుడన్నా చులకన భావున్న ప్రకాష్ రాజ్ను ఓడించాలని కూడా సివిఎల్ నరసింహారావు అన్నారు. ప్రకాష్ రాజ్ అసలు పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని కూడా ఆయన కామెంట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి బ్యాలెట్ పేపర్ వరకు రెండు ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడమే కాకుండా వార్నింగులు కూడా ఇచ్చుకుంటున్నారు. ఇటు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోరు హోరాహోరీగా ఉన్న సమయంలో సివిఎల్ నరసింహారావు కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రస్తుతం మనకు సివిఎల్ గారు అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి సివిఎల్ గారు. సివిఎల్ గారు, మీరు ఆ మధ్య నా డిబేట్లోనే ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్ప్రైజింగ్గా నేను కూడా మా ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను రోజా అని చెప్పేసి మా దగ్గరే అనౌన్స్ చేసినటువంటి మీరు ఎందుకు ఇంత షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు? మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కళాకారులని గెలిపిద్దామనేటువంటి నినాదంతో మళ్ళీ వచ్చారు. ఏంటి మీ విత్డ్రాల్కి రీజన్ ఏంటి సార్? ఫస్ట్ విషయం అమ్మా, నేను అంటే ఇవాళ కొత్త రకంగా డిబేట్ ఉంటుంది, అందుకోసమే నేను ఇన్ఫాక్ట్ మీ దాకా వద్దామని, నేను పర్సనల్ గా స్టూడియోకి వద్దామని కూడా నేను చెప్పాను. ఆఖరి మూమెంట్ లో నేను అందుకని ఇవాళ మీ క్వశ్చన్స్ కంటే నాకు ఎక్కువ టైం ఇవ్వాలి దయచేసి. ఇంకెప్పుడు అట్లా కారణం ఏంటంటే నేను మీకు చాలా సార్లు మీకే చెప్పాను, మీరు ఈ హెచ్ఎం టీవీ ద్వారా మీ అండర్ లో 1 గంట 2 గంటలు మనం టైం తీసుకుని ఒక మీడియేషన్ చేసి క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది హాయిగా అని చెప్పాను. మారదాన్ డిబేట్స్ చేద్దామని చెప్పి అనుకున్నాం, డిబేట్ చర్చల ద్వారా. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక విషయం, అందుకంటే మీకు కొన్ని విషయాలు తెలియవు, చాలా మంది చెప్పాలా, మొన్నటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అది పెడదాం. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్ అమ్మా. ఇంత హీట్ ఇప్పుడు ఎందుకు విడుదల చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు రాముడు కనిపించాడు, ఇవన్నీ అయినాయి కదా, మొత్తం మీడియాలో వైల్డ్ గా అయినాయి. లేకపోతే రేపు ఒకసారి మళ్ళీ లేదా కాసేపు మళ్ళీ బ్రేక్ ఇచ్చి యూట్యూబ్ లో పెడితే మీరు అడిగే ప్రశ్న, మీరు చెప్పిన రీజన్ విత్డ్రాల్ కి రీజన్ ఓకే చెప్పారు, బట్ అది అయ్యి ఉండకపోవచ్చు అనేది నా బలమైన నమ్మకం. ఇప్పుడు చెప్తున్నా, మీరు అంతే చాలా మంది అపోహలు. ఎందుకంటే మీరు అందరినీ మంచి పాయింటే, రాముడి కళ్ళ అచ్చా పొద్దున వచ్చాడా మధ్యాహ్నం వచ్చాడా అంటే టైం చూసుకోలేదు అన్నా అనుకున్నా. మరీ ఎక్కువ గొడవ పెట్టడం కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే ఎందుకో వినాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ కొంతమంది, అందరిలో కొంతమంది జర్నలిస్టులు మనకి ఇక్కడ తెలుగులో అర్నబ్ గోస్వామి లేని లోటు తీరుస్తున్నారు. అది నేను ఖచ్చితంగా చెప్పాలి, అందరికి చెప్తా. ఎందుకంటే 75లో నేను జర్నలిజం చేశాను. ఎందుకంటున్నంటే ఐ నో ప్రెస్ క్లాస్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ మీకు నేను చాలా ఇబ్బందులు పడి చాలా బిజీ అయిపోయాను కాదు, చాలా మంది మీడియా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ అద్భుతంగా. ఇందాక ప్రెస్ 4:30కి మీడియా ప్రెస్ ఉంది, మీ హెచ్ఎంటీ వాళ్ళు కూడా వచ్చారు, నేను వీడియోలు పంపిస్తాను. ఇది క్రూషియల్ మీటింగ్ కనుక దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే కారణాలు ఏంటి అన్ని చెప్పేసిన వాటిని రిపీట్ చేయించకండి. ఎందుకంటే ప్రెస్ అయిపోయిన తర్వాత కూడా సార్ పర్సనల్ బైట్ సార్ అని తీసుకుంటారు, వాటికి కూడా ఫుల్ స్టాప్ పెడదాం. ఎందుకంటే సరే విత్ డ్రాల్ కి రీజన్ ఇప్పుడు చెప్పరు, ఓకే, మనం దాని గురించి కూలంకషంగా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఎందుకు చేశారండి. ఇప్పుడు మీరు కొత్తగా తీసుకున్న నినాదం దీని గురించి చెప్పండి సార్. ఇప్పుడు విత్ డ్రాల్ చెప్పరు అంటే ప్రపంచం అంతా తెలిసి యూట్యూబ్లలో ఉండి అన్ని ఛానల్, అది కరెక్ట్ కాదు కదా. అదే నిజమా? 2 hours టైం ఇస్తా అంటే మొత్తం మీరు అడిగిన ప్రశ్నలకి ఎదురు సమాధానం లేకుండా చెప్తా. ఇవాళ కుదరదు, మనం డెఫినెట్ గా ఇంకొక రోజు పెట్టుకుందాం, అర్థవంతంగా ఉండేలాగా చూసుకుందాం చర్చ కూడా. ఎందుకో కారణం చెప్తాను రోజా, మీరే హోప్ అమ్మా. ఈ మొత్తం సమస్యకి దాన్ని గట్టెక్కించడానికి మీరే హోప్. ఎందుకంటే ఈ తర్వాత నుంచి నేను ఆల్రెడీ ఆయన ప్రకాష్ రాజ్ గారు విరమించుకుంటా అన్నారు కదా, ఎందుకు విరమించుకుంటా అన్నారు కూడా ప్రెస్ లో పెట్టా. లేకపోతే కాసేపు అయిన తర్వాత మళ్ళీ మీకు లింకులు పడతా. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఎవరికి అంటే చెప్పి ఇంకొక కొత్త పాయింట్ చెప్తున్నా నేను. మీ ట్విస్టులు అన్నారు కదా, ఇప్పుడు మీ లైవ్ లో మీ ద్వారా ఒక ట్విస్ట్ ఇస్తా, అది దయచేసి మీరు యాక్సెప్ట్ చేస్తే ఒక 2 నిమిషాలు టైం ఇస్తే సరే. లేదు అసలు ఎప్పుడు ఎందుకు నుంచుందాం అనుకున్నారని చెప్పమని చెప్తాను. సరే ట్విస్ట్ చెప్పండి ముందేంటో. ఈయన అమ్మా తల్లి ఒకటి, నేను 13/8/21 ఆగస్టు 13వ తారీఖు నాడు మాకు ఒక రక్ష అనే ఆర్గనైజేషన్ 25 ఏళ్ల నుంచి
ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటారు, అది ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ మార్గం అని 25 ఏళ్ల నుంచి చేస్తున్నా. మొన్న నెల నుంచి మన అంటే 87 యాక్ట్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన తెలుగు వారైన రమణ గారు, ఎన్వి రమణ గారు మొత్తం చేయని మొత్తం దేశ ప్రజలందరికీ పిలిపించారు. దీని మీద గత 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం. దీంట్లో మాకు దయచేసి అంటే దాంతో పేరు చేయండి. పద్మశ్రీ హనుమాన్ చౌదరి గారు, ఆనరీ ప్రెసిడెంట్, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ పిఎల్ఎన్ శర్మ గారు, జస్టిస్ కేజీ శంకర్ గారు, మొన్నే కాలేజ్ చేసిన ఫార్మర్ డీజీపీ టిఎస్ రావు గారు, మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నేషనల్ లీడర్ అయిన డాక్టర్ లక్ష్మణ్ గారు అడ్వైజర్ గా ఉన్నారు. ఇలా చాలా కార్యక్రమాలు చేశాం. దీని మీద నేను ఒక లెటర్ ఇచ్చాం. నేను బీజేపీ యూనివర్సిటీలో ఉన్నాకైతే 13 ఆగస్టు 21 నాడు మేము ఈ ప్రత్యామ్నాయ పరిస్థితులు చేస్తాము, ఈ ఎలక్షన్స్ చూస్తాము, చాలా గొడవలు అన్నారు, అవినీతి ఆరోపణలు అన్నారు. అదే ఆ హేమ గారు, నరేష్ గారు కొన్ని గొడవ పెట్టుకుని అవన్నీ జరిగినాయి. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, సొసైటీ అంతా పాడైపోయింది, చాలా ఇబ్బందికరంగా ఉందని 13 ఆగస్టు నాడు మా బీజేపీ అంటే నాయకుడు, మా అడ్వైజర్ అయిన ఆయన అధ్యక్షతన లేకపోతే వేశాం. ఒక వేసి ఏమన్నా అంటే అమ్మా, ఇప్పుడున్న 26 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, చిరంజీవి గారు ఫార్మర్ ప్రెసిడెంట్, కృష్ణరాజు గారు డిసిప్లినరీ కమిటీ చైర్మన్, తర్వాత చీఫ్ లీగల్ అడ్వైజర్ టు ప్రెజెంట్ ఫర్ ది మీడియేషన్ అని వాళ్ళకి మేము అడిగాం, ఏది ప్రీ లిటిగేషన్ కేసు కింద. సో ఇంక్లూడింగ్ ఆడిటర్, వీళ్ళు ప్లస్ కొంతమంది మేము కలిసి ఒక మీడియేషన్ లో కూర్చుంటా ఉన్నాం. ఇప్పుడు ఆ మీడియేషన్ బాధ్యత హెచ్ఎంటీవీ ద్వారా రోజాకి అప్పచెప్తున్నాను. అకామిడేట్ చేయండి. మీరు ఇందాక ఆ 2 గంటల తర్వాత అన్నారు కదా, ఇవాళ 6 7, 8, 9 లోపల ఈ 2 గంటలు మీరు దయచేసి ఇవ్వండి. నాకే కాదు, ఇంతమంది ఉంటారు, మీకే కెమెరా ముందు పెడతాం. అందులో ఏమన్నా తెలుసమ్మా, సార్, యాజ్ సెవరల్ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ, వీ విల్ అండర్టేక్ టు మేక్ అరేంజ్మెంట్ such as venue, hospitality, publicity and security, keeping the safety measures as per the pandemic situation. And two, we are sure we will be able to convince all, is important. We are sure we will be able to convince all the stakeholders to present for the mediation to stop all the disturbances being caused not only in the association but also in the society at large. అని అన్నాం. ఎప్పుడు 13 ఆగస్టు నాడు. ఆ రోజు పరిస్థితుల్లోనే ఇది రాశామే. 13 ఆగస్టుకి 6 అక్టోబర్కి ఎంత ట్విస్టులు వచ్చాయి, ఎంత దారుణమైన ఇబ్బందులు వచ్చాయి మేము చూస్తున్నాం. దయచేసి ఒక అడ్వకేట్, ఒక జర్నలిస్ట్ కలిపితే సొసైటీకి చాలా మేలు జరుగుతుందని ఈ హవాలా తగ్గించి వాటికి తగ్గించి చాలా ప్రూవ్ అయినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, నేను మీకు చిరంజీవి గారిని వాళ్ళని వీళ్ళు అన్నా కదా, ఫస్ట్ రోజా గారు హెచ్ఎంటీ గారు 5 నిమిషాలు టైం ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక దాకా ప్రశ్న ఎంత, ఒక గంట 2 గంటల క్రితం కదా, పొద్దున మేనిఫెస్టేషన్ మధ్యాహ్నం విత్డ్రా చేస్తున్నాం కదా. ఇప్పుడు ఒకటి పరిష్కార మార్గం దిశగా వెళ్తాం. నేను ఇందాక మధ్యలో చాలా హార్ష్ గా అన్నాను, దానికి వెళ్ళి మళ్ళీ మీకు గుర్తుందో లేదు, నామినేషన్ వేసేటప్పుడు ప్రకాష్ రాజ్ గారిని గౌరవించుకుని ఇప్పుడు చెప్తున్నా. చూసాం, ఆ విజువల్స్ చూసాం, మీరు చాలా భుజం మీద ఆయన గురించి తట్టి మాట్లాడారు కదా. వింటే అందులో ఆయన చెవిలో ఒక మాట అన్నా, ఆయనకి నాకు తెలుసు, మీరు అడగండి, అది ఎవరికి తెలియదు కదా, మీరు చూశారు, విన్నది చెప్తా. మీరు మా కోర్టు లాగా కళ్ళకంతలు కట్టేసుకుని కాకుండా మీరు కళ్ళు ఉంటే చెవులు లేకపోతే ఎట్లా? సో ఇప్పుడు చెవిలో ఏం చెప్పారో చెప్తారా మాకు? ఇప్పుడు పబ్లిక్ మైక్ లేదు, మంచి మాట. నాకంటే మాకి మీ అవసరం నీ అట్లా నీ అన్ని తర్వాత స్నేహంగా అయిపోయి అన్నాను, కానీ ఈ 4 రోజులలో నాకంటే మాకి మీ అవసరం ఉంది కట్టాలి. ఆయన పక్కకు తీసుకెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఇలా చేద్దామని బాగుంది. మళ్ళీ అన్నారు, అవన్నీ తర్వాత కూర్చున్నాం మనం. ఇప్పుడు అందరు నామినేషన్ ఏదా, మిగతా వాళ్ళ సభ్యులు, ప్యానెల్ వాళ్ళందరూ, బెనర్జీలో వాళ్ళు అంతా కంగారు ఏంటి వీటిద్దరు మాట్లాడుకుంటున్నారు అంటారు. నేను ఆయన చెప్తుంటే ఎంత మంచివాడు ఆ పరిస్థితి. ఎందుకంటే అదర్ సైడ్ అది కాయిన్ ఉంటుందమ్మా మనిషికి. ఆ ప్రాబ్లం ఏంటంటే బొమ్మ బొరుసు చూడరు, రెండూ చూస్తే రెండింటిని అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పబోయారు కూర్చున్నాం అంటే, నేను తప్పకుండా వస్తాను. ఆ తర్వాత 4-5 సార్లు లంచ్కి వచ్చి మాట్లాడమన్నారు. నిన్న కూడా నేను ఇక్కడ మీ ప్యానెల్ వాళ్ళకి ఛాంబర్ లో ఇస్తాను అంటే, ఎందుకు ఇంటికి రావచ్చు కదంటే వస్తాను తప్పకుండా అన్నా. సో అంత రెండు ఉంటాయి. అక్కడ కూడా ఏమన్నా సార్, నేను ఏదేమైనా సరే, నేను నాకంటే ఎందుకంటే నేను లాయర్ని అటు ఇటు ఉంటాను, ఐఎమ్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ ఆల్ దట్. మీరు ఫుల్ ఫ్లెడ్జ్ కాబట్టి మీరు ఉంటే బాగుంటుంది, నాకంటే అవసరం మీదే ఉంది ప్రకాష్ అంటే చాలా పెద్ద మాట అన్నారు. అలాగా ఆ అట్మాస్ఫియర్ నుంచి ఏది వెడుతూ నేను అదర్ సైడ్ అది ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఖండించినవి, ఆయన అన్న మాటలన్నీ కూడా ఇంతకుముందు రాజకీయాల్లో అన్నారుగా. ఇవాళ కాదుగా ప్రధానమంత్రి అన్నది, ఇవాళ కాదుగా దేవుడు అన్నది. నేను చూస్తే
చూసి మరి సివిఎల్ గారు ఓ పక్క మీరే చెప్తున్నారు ప్రకాష్ రాజ్ గారు చాలా మంచి వ్యక్తి, మా ఇద్దరికి ఒక మంచి స్నేహపూర్వక వాతావరణంలో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పారు మీరు. బొమ్మ బంగారం, ఆయన భాష బొమ్మ బంగారం, బొరుసు. మరి బొరుసు గురించి ఎప్పుడు తెలిసింది మీకు? ఎందుకు మళ్ళీ ప్రకాష్ రాజ్ని గెలిపించొద్దు, ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాడు అలాంటి వాడు అని మళ్ళీ ఎందుకు కొత్తగా ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు సివిఎల్ గారు? ఎగరేసిన తర్వాత కదా బొరుసు పడింది. ఆ ఎగరాయి తలుచుకోలేదు, ఎందుకంటే బొమ్మ బొరుసులో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని తెలుసు. అది కాదుగా, ఎందుకంటే అందరూ మన పాప విష్ణుబాబు కూడా ఏమన్నాడు, రాజకీయాలు వద్దండి అన్నాడు. మా బీజేపీ పార్టీ వాళ్ళైన మన బాబు మోహన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడలేదు, ఏవి రాజకీయాలు వద్దనుకుంటూ ఉన్నాం, బట్ అయినా వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి రోజు అవుతున్న కొద్దీ ఆ బొమ్మ బొరుసు నేను ఎగరేయకుండా పాపం తనే ఎగరేసుకున్నాడు కాబట్టి బొరుసు పడ్డది. మనం చూసాం కదా, మీరే దాన్ని ఏమంటారు, పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించినంత వరకు ఎంత డ్రామా జరిగింది. ఆయనే అన్నాడుగా 900 మంది. ఆఫ్టర్ ఎందుకయ్యా అని మీడియా వాళ్ళనే కసిడారు కాస్త, ఎందుకు మీరు చేస్తున్నారు అని. సరే వాళ్ళ మీరు పిలుస్తూ వచ్చాం కదా అన్నారు, అదంతా పక్కన పెడతాం. అక్కడి నుంచి బొమ్మ అయిపోయి ఏది జనరల్ ఎలక్షన్స్, అసలు ఒకసారి ఎలక్షన్ ఆఫీసర్ మీరు అడగండి, ఆ సెట్ ఆఫ్ రూల్స్ కానీ ఇంకోటి కానీ అంత స్ట్రింజెంట్ గా ఉన్నాయా? ఇంకోటి, ఎన్నికల నిబంధనలో హేట్ స్పీచ్లు ఉండకూడదు, గోడల మీద రాయకూడదు, బ్యానర్లు ఉండకూడదు, ర్యాలీలు చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఏమైనా ఉన్నాయా? అవి ఏవి లేకుండా జరిగాయి కదా. అంటే చాలా స్మూత్ గా జరగాలి అనుకున్న ఎన్నికల నుండి ఒక చాలా సిస్టమేటిక్ గా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్ ఏంటి, డబ్బులు ఒకళ్ళే కట్టారు అని రకరకాలుగా బొరుసు మొత్తం పడింది. నాకు తెలుసు బొరుసు ఏంటో, చూడదలుచుకోలేదు. ఒకవైపే చూడు అని మా బాలయ్య గారు అంటారు. ఆ ఒకవైపే చూసి మా సంక్షేమం కోసం అనుకున్నా. సివిఎల్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇప్పుడు బొమ్మను చూసే ముందే మీకు బొరుసు గురించి తెలుసు కదా, మీరు ఎందుకంటే కలిసి ఒకటే ఫీల్డ్లో ఉన్నారు, ఆయన గురించి ఉన్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ఉన్నారు. సో ఇంత ఇద్దరికి ర్యాపో ఉన్నప్పుడు బోల్డ్ సార్లు ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. మరి ఇప్పుడు కొత్తగా బొరుసు బాగాలేదు, దాని గురించి అంత పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు, బొమ్మ బాగుందని చెప్తున్నారేంటి మీరు? ఇప్పుడు మనకి హైదరాబాద్ లో గుంతలన్నీ పడిపోయాయమ్మా, నాలాలలో అందరూ పడిపోయి చచ్చిపోతున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మనుషుల ప్రాణాలు పట్టించుకోవట్లేదా? ఎంత దారుణంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. 9 నెలల పసుపు మీద ఇవి ఉన్నాయి. ఇవి మాట్లాడితే దీన్ని బొరుసు అంటారు. మనం బొమ్మ చూస్తున్నాం. ఆ బొమ్మ ఏంటి? మీరు అడిగిన సినిమా ఎలక్షన్. నేను గుంతల గురించి తెలియదు, ఎందుకు మాట్లాడలేదంటే ఎట్లా? ఇప్పుడు మాట్లాడకూడదు కదా ఏమ్మా, మాట్లాడినా ఆడపిల్లల మీద అత్యాచారం మాట్లాడదామా? అదే టాపిక్. ఎప్పుడు ఏది చూడాలి అది చూడాలి కదా. నేను అంటే బొమ్మ చేస్తున్న బొమ్మే నాకు అదే కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. సో ఒక నటుడిగా మీరు ఆయన్ని ఇష్టపడతారు? నటుడుగా, కొంత వ్యక్తిత్వం మనిషిగా, చాలా మంది మనుషుల్ని ప్రేమించే మనిషిగా, తర్వాతనేమో దాన్ని ఏమంటారు, సహాయం చేసే మనిషిగా మనసు ఉంది కదా. ఒక 10 రూపాయలను ఇస్తున్నాను కదా, చేద్దాం అనుకున్నాను కదా. మంచి 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 మనసున్న వ్యక్తి ప్రకాష్ రాజ్ బొమ్మ. ఆ మనస్సుకి ఇంకోటి, పగలు చీకటి, రాత్రి పగలు, లేదా వాన ఎండ, ప్రేమ దేశం అట్లా ఉంటాయి కదమ్మా. అలాగే ఇవాళ మీరు కాయిన్ ని జేబులో వేసుకొని వచ్చారు, బొమ్మ బొరుసు. ఇది మళ్ళీ మాట్లాడదాం. సివిఎల్ గారు, మీరు తెలంగాణ కళాకారుల కోసమే మీరు పోటీలో నిల్చున్నారు. ఇప్పుడు అదే 2 ప్యానెల్స్ లో ఉన్న తెలంగాణ కళాకారులని మాత్రమే గెలిపిద్దామని నినాదంతో ఉన్నారు. ఓకే, సో ఏంటి తెలంగాణ కళాకారులు గెలవాలి అనేటువంటి ఉద్దేశం స్వాగతిస్తున్నారు అందరూ కూడా. మరి మిగతా వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి? అంటే మిగతా వాళ్ళు అంటే నేను ఆ తెలంగాణ, ఇందులో ఇంకోటి కూడా ఉందమ్మా, చాలా మంచి పాయింట్ అమ్మా. నాకు 5-10 నిమిషాలు, అంటే మరి ఇంకో డిబేట్ 10 నిమిషాలు ఉందిగా, పర్లేదా? పర్లేదు, మాట్లాడండి. మా రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామాలను చూసిన తర్వాత పిలిచి, నేను గత 2015, 16, 17లో తెలంగాణ సినీ స్వర్ణకమలం అవార్డ్స్ ఇచ్చాం. అందరికీ తెలుసు, తెలంగాణ సినీ సమాజానికి తెలుసు. మొన్న ఇంకా 50 మందికి అవార్డు డిక్లేర్ చేసినాం, అది ప్రజెంట్ చేయాల్సింది. దాన్ని ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి కాకతీయ అవార్డ్స్ మేమే ఇస్తామని కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా డిక్లేర్ కూడా చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూసి కొన్ని లక్షల మంది సినిమా పరిశ్రమలో ఉన్నారు ఈ తెలంగాణలో, మన రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు అధికారం మేము మేనిఫెస్టోలో పెట్టాం, మేము అధికారంలో వస్తే ముందు ఇక్కడ సినిమా పరిశ్రమలో మీరు ఇమీడియట్ గా కొంత యాక్టివ్ గా అయ్యి, సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాల్లో కష్టాలు పడుతున్న ప్రజల్ని ఆదుకోవడానికి మీరు ఏ స్కీమ్స్ అన్నా చేయండి, ఇది స్టార్ట్ అయింది కానీ ఇక్కడి నుంచి మొదలు పెట్టండి అన్నారు. ఇది మొదలు పెట్టారు. తర్వాత
సో ఇప్పుడు దానికి సంబంధించినంత మీరు అన్నారు. నేను ఇంకోటి కరెక్ట్ థ్యాంక్ యూ, దట్స్ రీజన్ ఐ సెడ్ అమ్మ రోజా నువ్వే హోప్ తల్లి అని చెప్పా. బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీ ఆ ప్యానల్ నుంచి, వీళ్ళిద్దరు తెలంగాణ వాళ్ళు. ఓకే, అందులో కొంతమంది, ఇందులో కొంతమంది మిగతా. ఇప్పుడు నేనేంటి ప్రెసిడెంట్ కి చెప్పలా, దెన్ జనరల్ సెక్రటరీకి చెప్పలా, ట్రెజరర్ కి చెప్పలా, వైస్ ప్రెసిడెంట్ కి చెప్పలా. ఓకే, ఈ 5 ఇంపార్టెంట్ పోస్టులకి నేను మీరంతా సారీ ఇమ్మీడియట్ గా నేను మిగతా వాళ్ళని కూడా చూసుకుంటే, కాకపోతే ఒక కండిషన్. నేను ముందు నుంచి ఏమంటున్నానంటే 2 విభాగాలు ఉండాలని. నేను 3 ఏళ్ల క్రితమే శివాజీ రాజా గారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బీజేపీ శ్రీనివాసాల నుంచి లెటర్ ఇచ్చి మనం కూర్చుని చర్చించుకుందాం అన్నాం. ఇప్పటికి కూడా మీకు గుర్తుందే ఉంటుంది, ఇంపార్టెంట్ పోస్టులలో కొంతమందికి ఇవ్వండి అని అన్నాను, కానీ పెద్దగా పట్టించుకోవాలా. ఒక ప్యానల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది బాబు మోహన్ గారికి, ఇంకో ప్యానల్ జాయింట్ సెక్రటరీ ఇచ్చింది ఉత్తేజ్ గారికి. ఐఎమ్ రీజనబుల్లీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆప్షన్ అని ఒకటి, రాష్ట్రం విడిపోయినప్పుడు మా అన్ని విభాగాలకు ఇచ్చే, కోర్టుకు ఇచ్చే, ఇంక్లూడింగ్ ఎఫ్డిసి ఎంప్లాయీస్ ఇచ్చే, మీరు యు ఆప్ట్ ఫర్ ఇట్ ఐదర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. వాళ్ళు ఆప్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండాలని, వెళ్ళిపోవాలి, ఇక రాకూడదు, అటువంటివి ఏముండదు. ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇది ఓన్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఓన్ చేసుకుంటారో, అంటే ఏం లేదమ్మా, మీకు ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్, బాధ కలిగించేది. ఈ 14 మందిలో కూడా ఒక బాబు మోహన్ తప్ప, ఇంక్లూడింగ్ ఉత్తేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎవ్వరు కూడా జై తెలంగాణ అనే పరిస్థితుల్లో లేరు. అన్న మరుక్షణం ఉన్న 4 వేషాలు పోతాయి. ఎందుకంటే జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం అంటానికి కూడా భయపడే పరిస్థితులు సృష్టించుకున్నాం. అంచేత మీరు చెప్పినట్టు మిగతా పోస్టులు కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీరు అంటే ఎలక్షన్స్ ఉండవు, అది కూడా చెప్తాను, నెక్స్ట్ వస్తా. మీరు ముందే అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇవన్నీ వాటిని కూడా చేసి మేము చేస్తాం. మరి రాజుగారి పెద్ద భార్య చిన్న మంచిది అన్న ఒక సామెత మనకు ఉంది. ఇప్పుడు మనం ఏమన్నాం, బీజేపీ నుంచి కానీ, సినిమా తల్లి కానీ, సివిఎల్ కానీ, రాజుగారి చిన్న భార్య సివిఎల్ గారు పార్టీలు ఎందుకు తెస్తున్నారు? మా ఎలక్షన్స్ కి కంప్లీట్ గా సినిమాకి సంబంధించి, కళాకారులకు సంబంధించింది. దీంట్లో పార్టీలకు ఏం సంబంధం? రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు దూరంగానే ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ అయితే మా ఎలక్షన్స్ కి మాకు సంబంధం లేదని కూడా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మీరు అందరికీ మా ఎలక్షన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దూరంగా ఉందా? మా అంటే అదే కదా, మాలో రాజకీయాలు ఉన్నాయా లేవా? మీరు చెప్పాలి, నేను మాలో సభ్యురాలు కాదు కదా. అంటే టీవీలు చూడలేదా మీరు? మీ డైబెట్స్ లో మేము రాలేదా? లేకపోతే మొన్న ఏపీ జగన్ సీఎం మాకు సంబంధం లేదు అన్నారు, కానీ ఏపీలో పక్క రాష్ట్రంలో గొడవలు, ఒక సినిమా ఫంక్షన్ లో జనసేన అధ్యక్షుడు వచ్చి రాజకీయాలు మాట్లాడి ఆ ఏపీ, ఇప్పుడు మా తెలంగాణ బంగారంలాగా ఉంది, తెలంగాణలో టికెట్లు పెంచాలా మా ప్రభుత్వం. ఇది మా ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి అంటే ఏమంటాం, బండి సంజయ్ ఇవాళ అనం 2 ఏళ్ళు, లేదా లక్ష్మణరావు కైషన్ అంటే అనం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారే. మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? తలసాని శ్రీనివాస యాదవ్ గారే. మీ రాష్ట్రం మా రాష్ట్రం చూసారా, మన రాష్ట్రం అంటలా. థ్యాంక్ యూ, కరెక్ట్, మా రాష్ట్రం. మన రాష్ట్రం కాదు, అందుకని మీ రాష్ట్రంలో అక్కడి నుంచి. మేము జర్నలిస్టులం అండి, మేము జర్నలిస్టులం. మరి ఏపీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా మాట్లాడతాం కదా. మీకంటూ రాష్ట్రం లేదు, వెరీ గుడ్, మీకంటూ రాష్ట్రం లేదు, ఐఎమ్ హ్యాపీ, రైట్. సరే, ఓకే, మన ఇద్దరి మధ్య గొడవ, మీరు ఎంత గొప్పవాళ్ళు. సరే అమ్మా, దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం బానే ఉంది. పక్కింట్లో గొడవ పెట్టుకుని ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఆ రాజకీయ పార్టీలు 2, జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ, ఏపీకి చెందినవి. వెల్ దెన్ అక్కడ టికెట్లు ఏపీ ప్రభుత్వంవి. మేమేం పాపం చేసాం? హాయిగా రిపబ్లిక్ సినిమాలో నేను మంచి వేషం కూడా వేసాను, థ్యాంక్స్ టు దేవకట్ట అండ్ ఆల్ ది పీపుల్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ దట్. చాలా మంచి వేషం వేసాం. ఆ సినిమా గురించి మాట్లాడితే సినిమా కాకుండా రాజకీయాలు వెళ్ళి, ఇది సినిమా ఫంక్షన్ అని ఇప్పుడు ఏదో మనకు మాట్లాడుతుంది. మీరు అది కాదండి, నేను అడిగింది ఏంటి, మీరేం చెప్తున్నాను మీరే అంటారు. అలాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, సార్ ఒక నిమిషం తర్వాత అయినా సినిమా ఫంక్షన్ కదా, సినిమా బాగుంది, ఆదరించండి, సూపర్ హిట్ చేయండి, బాగుంటే అనాలి కదా. సరే, నేను ఇలా అంటే పవన్ కళ్యాణ్ ఇలా అన్నానని కదా. పవన్ కళ్యాణ్ గారు నేను చాలా మంచి మనుషులు. ఆయన పెట్టిన ఇది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి నేను జనరల్ సెక్రటరీని. మన వకీల్ సభలో గంట సేపు మనసిప్పి మాట్లాడుకున్నాం. సో దాన్ని ఇప్పుడు థంబ్నెయిల్స్ లాగా లేదు, అవకాశం ఉంది, లైవ్ కాదు. ఇప్పుడు పరిష్కారం దిశగా పెడదాం, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దానికోసమే చూస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు 29 జనవరి 2011 నాడు ఒక రిజల్యూషన్ పాస్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మురళీమోహన్ గారి అధ్యక్షతన. ఆ రిజల్యూషన్ కాపీ 4 పేజీలు ఉన్నాయి, అందరికి ఇచ్చాడు, మీకు కూడా ఉన్నాయి, అది ఒకసారి చదవండి. అందులో
ఇప్పుడు 2 ప్యానెల్స్ చాలా అసలు ఇది చాలా కళా కష్టం లాగా సోమాలియా లాగా ఉంది, ఆకలి తప్పులతో ఉన్న ఈ మాని మేము ఉద్ధరించడానికి వచ్చామని ఒక మేనిఫెస్టోలు చెప్పారు. ఆ మేనిఫెస్టో 2011 వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్తా, అక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు, ఇంప్లిమెంట్ అయింత కాలం సెకండ్కి వస్తారు. మురళీమోహన్ గారు ఆంధ్ర చీఫ్ అడ్వైజర్ నాగేశ్వరరావు గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు, ప్రెసిడెంట్ మురళీమోహన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిఎస్ విజయచందర్, ఇప్పుడు ఏపీ ఎఫ్డిసికి చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ నాగబాబు గారు. ఇప్పుడే నేను వింటున్నా ఆయన ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచిది. నాగబాబు గారు ఉన్నారు, శివకృష్ణ గారు, ఆహుతి ప్రసాద్ గారు దురదృష్టవశాత్తు లేరు, శివాజీ రాజా ట్రెజరర్, దెన్ జాయింట్ సెక్రటరీస్ ఏవిఎస్ లేరు, మహర్షి, ఈసీ మెంబర్స్ ఇంపార్టెంట్, అజయ్ కుమార్, అలీ, అశోక్ కుమార్ కే, బెంగళూరు పద్మ, బెనర్జీ ఎంవి, గౌతమ్ రాజు, హర్నాథ్ బాబు, హేమ, చూసాం వీళ్ళందరూ. అప్పటి చెప్పట్లేదన్న. ఇప్పుడు జయలక్ష్మి, కాదంబరి కిరణ్, వాడు సినిమా ఇండస్ట్రీలో వాడిని నాశనం చేసిన ఇంటర్వ్యూస్ అన్ని పెట్టాడు, కొన్ని కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, అయినా మనం సైతం అన్ని ఒక్కడు ఈ మాకి బోళ్ళంత వనే తెచ్చాడు, ఒక ఉద్యమం లాగా చేస్తున్నాడు వాడున్నాడు. అప్పుడు దాన్ని మాణిక్, నర్సింగ్ యాదవ్ లేడు, రాజీవ్ కనకాల, సాయి కుమార్, తిరుపతి ప్రకాష్, ఉత్తేజ్, వేణుమాధవ్ లేరు, వినోద్ బాలా, ఆడిటర్ వివేక్ నరసింహ, ఆనరీ లీగల్ అడ్వైజర్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీ మేనిఫెస్టోలు ఇప్పుడు మీరు ఏం చెప్పారో మీరు వినంటారు. ఈ మేనిఫెస్టోలో మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు కదా, అన్ని పచ్చగా ఉండటానికి, మా బలంగా ఉండటానికి, మాలో ఉన్న ప్రతి సభ్యుడు చాలా హాయిగా ఉండటానికి అందులో వాళ్ళు చేశారు. ఏంటంటే దర్శకుడు ఆర్టిస్టులు నియమించే విషయంలో ఒక్కొక్క ముఖ్య పాత్రకి 3 చొప్పున ఛాయిస్ తెలియజేయడానికి అంగీకరించడం అయింది. అంటే 3 మెంబర్స్ ని ఛాయిస్ ఇవ్వాలి. అలాగే తమ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆర్టిస్టులందరూ మాలో సభ్యులా కాదా అన్న అంశాన్ని సదరు నిర్మాతే ధృవీకరించుకోవాలి. ఒకవేళ మా సభ్యులు కాకపోతే వారిని వెంటనే మా సభ్యులుగా చేర్చేందుకు తగిన చర్యలు నిర్మాత కైకొనాలి. అవసరమైతే ఆయా ఆర్టిస్టుల పారితోషికాల నుంచి మినహాయించుకుని మా సభ్యత రుసుము చెల్లించాలి. దీని ప్రకారం 11 ఏళ్ల క్రితం ప్రకారము వీళ్ళందరూ ఒప్పుకున్న ప్రకారము విజయశాంతి గారు ఈజ్ డీమ్డ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ద మా. అలాగే ఒక 100 మంది ఉన్నారు. ప్రెసెంట్ వద్దామండి. ప్రెసెంట్ ఉన్నటువంటి మాలో ఉన్న సమస్యలకి పరిష్కారం రూల్ ఉంది, కరెక్ట్. ఆ రూల్ సివిఎల్ గారు రూల్స్ అలా పేపర్ల మీదే ఉన్నాయి, కానీ బయట ఎక్కడా వాటిని పాటించడం లేదు కదా. కరెక్ట్. ఒక నిమిషం తల్లి, అందుకే తల్లి ఈ ఒప్పందాలను, నిర్ణయాలను సజావుగా సమర్థవంతంగా అమలయ్యేలా చూసేందుకు గాను ఒక్కొక్క సంస్థ నుంచి 50 మంది చొప్పున ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించటం జరిగింది. ఆ 50 మంది పేర్లు కావాలి. ఇప్పుడు మురళీమోహన్ గారు అన్నారు, దాన్ని వీళ్ళందరూ బలపరిచారు. ఇప్పుడున్న వాళ్ళు ఆ 50 మంది ఉన్నారు, అది అమలు చేయాలి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్. నో టెల్ మీ. ఇప్పుడు నౌ ఇంప్లిమెంటేషన్ మీరు అన్నది ఖచ్చితం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ గైడింగ్ మీ. ఓకే, ఇప్పుడమ్మా నవాల్టెల్లి ఈ విషయాల్ని లేదా ఈ గంటని మీరు దయచేసి నాగబాబు గారికి ఇందులో చదివిన బతికున్న పేర్లందరికీ ఒకసారి వినిపించారు, లేదా ఒక అరగంట గంట నాకు ఇస్తే, అంటే నాకు వాళ్ళ అపాయింట్మెంట్, నాగబాబు గారు నాకు చాలా ఇష్టం. మరి ఇవన్నీ ఐడియా లేకనే నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నారా? ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు, అసలు నటనకి భాష ఏంటి, తెలుగువాడు కాదని ఎలా అంటారు? ఎన్నో అవార్డులు, నేషనల్ అవార్డులు తెచ్చినటువంటి వ్యక్తి, ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే సత్తా ఉన్నటువంటి నటుడు, ఇలా చెప్తున్నారు ఆయన కదా. ఆయనకి తెలియకే, ఎందుకంటే ఈ కాపీ 2 ప్యానెల్స్ లో ఉన్న సభ్యులకు కానీ, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ 6 నెలల్లో ఏడాది రీసెర్చ్ చేసిన ప్రకాష్ రాజ్ గారు కానీ, వాళ్ళ ప్యానెల్లో ఉన్న 25 మందికి కానీ, బహుశా మూవీ ఆర్టిస్ట్ అసలు ఉందో లేదో తెలియదు కానీ నా దగ్గర ఉంది. మురళీమోహన్ గారితో మాట్లాడా, నా మాట ఎవరింటారు సివిఎల్ గారు, శివకృష్ణతో మాట్లాడారు. అలాగే చిరంజీవి గారితో ఒక ఫోన్తో 1 నిమిషం మాట్లాడితే నాకు బాగుంటుంది. మేము అందులో ఆచార్యులు చేశాను, అప్పుడు ఉంటే రామచరణ్తో చేశాను, ఆయన ఉంటే ఆయనతో చెప్పామండి. అవకాశం లేదు, నేను చాలా ఛానల్స్ ఉన్నా, ఒక 5 నిమిషాలు చిరంజీవి గారితో అనుకుంటున్నాను. అది టెల్ యూ ప్లీజ్, ఒకసారి మీరు నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, మీడియా రీచ్ ఈజీగా ఉంది. నాగబాబు గారితో కానీ ఇంకోటితో కానీ చేస్తే, నేను చెప్పేది అదే ఫైనల్, ఒక 10 మంది అమ్మ పెద్దవాళ్ళు అంటే నాకు లెక్కలేదు, వాళ్ళని ప్రశ్నిస్తాను అన్నది సరే. ఇవన్నీ చెప్పి ఇలా జరిగిందంటే అదేంటి మరి, ఒకవేళ ఇది అమలు చేస్తుంటే మీరు అన్నదమ్మా, ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన కొత్త వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ముసలి కావచ్చు, ఎవరైనా సరే
ఈ మాలో ఉన్న ప్రతి సభ్యుడు చాలా ఆనందంగా గౌరవంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ లో వస్తే దేహి అనకుండా వాళ్ళే ఇంకో ఇద్దరికి మా కరాటే కళ్యాణి లాగా ఒడ్డి పెట్టింది కదా అలా ఒడ్డి పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అది లేకపోవటం కానీ ఇది ఇంప్లిమెంటేషన్ లేకపోవటం ఇది ఒక్కటి కనుక చెప్తే ఇంక్లూడింగ్ ప్రకాష్ అంటే జనరల్ గా నిర్ణయం తీసుకునేటప్పుడు నేను చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్ గారు, ఈ విజయ్ చంద్ర ఇవన్నీ పేరు చెప్పాను. మోహన్ బాబు గారి పేరు చెప్పలేకపోవడానికి, ప్రకాష్ రాజ్ గారి పేరు చెప్పలేకపోవడానికి కారణం అంటే వాళ్ళిద్దరు ఇంట్రెస్టెడ్ పార్టీస్ కాబట్టి. అదర్వైజ్ సీనియర్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు గారి కూర్చుని అమ్మ విష్ణు ఎంత మంచి మాట అన్నాడమ్మా, ఇప్పటికి కూడా అండి పెద్దవాళ్ళందరికీ అనుకుంటే తప్పుకో ఈ క్షేమం దృష్ట్యా తప్పుకుంటానని ప్రతిరోజు ఈ రోజుకి అదే మాట మాట్లాడాడు. బంగారం కదా వాడు పిల్లలు. ఓకే, ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు కదా సివిఎల్ గారు, విష్ణుకి అంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూకి విష్ణు అనుకున్నాను, ఇష్యూకి సపోర్ట్ చేస్తాను. చెప్పండి. పోస్టల్ బ్యాలెట్స్ వ్యవహారంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నాన్సెన్స్. పోస్టల్ బ్యాలెట్ ఉండకూడదు, అసలు బ్యాలెట్ ఉండకూడదు, ఎలక్షన్స్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు పేర్లు తీసుకున్నారు, అందుకు పేర్లు శరత్ బాబు గారు, పరశురామ్ బ్రదర్స్, ఏదో లక్ష్మి వగైరా, కృష్ణ గారు, మీది కూడా ఈ ఐదుగురికి ఫోన్లు చేసి స్పీకర్ ఆన్ చేసి ఏమంటే మీరు నిజంగా ఇలా ఇద్దాం అనుకుంటున్నాం, సపోర్ట్ చేద్దాం. అవును, నేను ఆయన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఓకే, గ్రేషియస్ గా యాక్సెప్ట్ చేయండి, మాటలు కాదు, యాక్షన్ కాదు. చూసారా మళ్ళీ మీరు నన్ను రెచ్చగొట్టి ఈ దాన్ని ఏమంటారు, ఈ కాంప్రమైజ్ ని చెడగొడుతున్నారు. మీరు ఎంత నన్ను సైడ్ ట్రాక్ చేసినా నేను చేయను. ఇప్పుడు చెప్తా మీతో, ఎలక్షన్స్ కావమ్మా, జరగవా? ఈ పెద్దవాళ్ళు విను, ఎలక్షన్స్ కావు, పెద్దవాళ్ళందరూ కలుస్తారు, కూర్చుంటారు. ప్రొవైడెడ్ మీకు కూడా ఏదైనా హిడెన్ అజెండా ఉండి మంచి చూడకూడదు, ఇలాగే టీఆర్పీ కాకుండా తప్ప ఈ అయిపోయిన తర్వాత నేను మీ ఫోన్ తీసుకుంటాను, మీతో మాట్లాడతానమ్మా. ఒక 2 గంటలు అన్నారు కదా, మీరున్నా లేకపోయినా 2 గంటలు. హెచ్ఎంటీవీ అంటే ఎందుకు, ఇప్పుడు మీడియా తరఫున కూడా ఒక 2 పెద్దవాళ్ళు, మా రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, మిగతా వాళ్ళు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు, అండ్ వాళ్ళు పెద్దవాళ్ళు 20 మంది 25 మంది. మొన్న నేను చూసా. 10వ తారీఖు పోలింగ్ ఉందా లేదా? లేదమ్మా, 10వ తారీఖు లేదు. 9వ తారీఖు రాత్రికి మేమందరం, మీకు కనుక ఓపిక ఉంటే మేమందరం కలిసి ఒక హోటల్లో మీరు పెడతారు కదా దశ అని కార్యక్రమాలు, నాట్ ఓన్లీ హెచ్ఎంపీ, ఎనీ మీడియా పెట్టండి. ఆ కార్యక్రమంలో 26 మందిని ఈ పెద్దవాళ్ళందరూ అంటే చిరంజీవి అంటే ఆయన కొంతమంది కోపం వస్తుంది. సరే కాదు, చిరంజీవి కూడా ఒక వన్ ఆఫ్ ది సీనియర్ ఆర్టిస్ట్ అంతే, ఓకేనా. చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు 10 మంది ఉన్నారమ్మా. ఇంకా కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, ఆ 10 మందిని మనం కాపాడుకుందామమ్మా, వాళ్ళ మాట విందామమ్మా. ఇది జాయింట్ ఫ్యామిలీ అంటున్నారు కదా, ఫ్యామిలీ పెద్ద, ఈ ఫ్యామిలీ పెద్దలు 10 మంది ఉన్నారమ్మా. ఆ 10 మంది చెప్తారు, నమ్మకం బలంగా ఉంది, చెప్తారు, మాట్లాడాలి, ప్రశ్నించండి. దీనంతటికి మధ్యవర్తిత్వం సివిఎల్ గారా? కాదమ్మా, ఫస్ట్ రోజా బలంతో సిబిఎల్, అంతేనా? మీడియా అండ్ బీజేపీ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా, ఆయన ఏమన్నా ఇవన్నీ నాకు వద్దండి అంటే ఒక 5 నిమిషాలు చొప్పున రా అన్నా, నేను బీజేపీ అన్నా అంట. అలాగే నాకు తెలీదు, ఐ స్టాండ్ కరెక్టెడ్. అద్దంకి దయాకర్కి సినిమా అంటే ప్రాణం, కాంగ్రెస్ తరఫున మేము ప్రకాష్ రాజుని సపోర్ట్ చేస్తాం. అయితే అద్దంకి దయాకర్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంకోటి చెప్పనా, రేవంత్ రెడ్డి గారు మన రిపబ్లిక్ సినిమా అంటే నేను కూడా యాక్ట్ చేసే సినిమాలు చూస్తే మాట్లాడుతుంటే అసలు ఈ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి అన్నట్టు మాట్లాడాడు. ఎంత క్రిటిక్ లాగా, ఎంత బాగా మాట్లాడారు. ఇప్పుడు మేము తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కమిటీ అని 4 ఏళ్ల క్రితం పెట్టాము. అందులో అందరికీ దయాకర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మిగతా విమలక్క ఉన్నారు, కోదండ రామ్ ఉన్నారు, ఉద్యమ సంస్థలో అందరూ ఉన్నారు, మురళీధర్ దేశపాండే ఉన్నారు. ఇది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కమిటీ. దీని ఎలక్షన్స్ అయిన తర్వాత అది ఇంకా ఉధృతంగా చేస్తాం. కాకపోతే మీకు గుర్తుందో లేదమ్మా, తెలంగాణ తమిళ్లో అటాక్లు గొడవలు చేస్తే బాధపడి సినిమా పరిశ్రమ అందరూ ఇప్పటికీ ఉంది, మీరు చూడండి యూట్యూబ్ లో, నేను మీకు పంపిస్తా. రామానాయుడు గారు, పరశురు గారు, వీళ్ళందరూ చేసి మనం చర్చలతో కూర్చుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇలా దాడులు కాదు అని. కానీ మరి ఈ 2 ప్యానెల్స్ పెద్దల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా సజెస్ట్ చేయలేదా? ఎందుకు మరి ఎలక్షన్స్ వరకు వచ్చింది? దీని గురించి మాట్లాడదాం. సివిఎల్ గారు, ఈ మా ఎలక్షన్స్ కి మా సంబంధించినటువంటి ఎలక్షన్ స్టార్ట్ అయ్యి 26 ఏళ్ళ సార్, 26 ఏళ్ల నుంచి దాదాపుగా అన్ని సార్లు కూడా యునానిమస్ గా ఇది 4వ ఎలక్షన్ అండి. చాలా 9-10 ఉన్నాయి. చాలా సార్లు ఈ 5-6 ఏళ్ల నుంచే కొంచెం చాలా సార్లు మాత్రం యునానిమస్ అయిపోయింది అది. అంటే ఆల్మోస్ట్ 5-6 ఏళ్ల క్రితం దాకా యునానిమస్ గా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అలాంటి ప్రయత్నాలు? ఇప్పుడు 2 ప్యానెల్స్ కి సంబంధించి కూడా పెద్దల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో డిస్కస్ చేశారు, మేము ఇదిగోండి మా ప్యానెల్ ఇది వాళ్ళ ఎజెండా చెప్పారు. మరి చెప్పినప్పుడు ఎందుకు పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఎందుకు చెప్పలేదంటారా పెద్దలు?
అమ్మా ఇప్పుడు ఇంట్లో కొడుకులు కూతుళ్ళే చెప్పిన మాట వింటలేదు. మేము పెద్దరికం నిలుపుకోవాలంటే మన మాట వినరని తెలిసిన తర్వాత లేదా వినరన్న భయంతో ఆ ఏం చేస్తా సరే మరి నాయన నీ బోల్డ్ ఇష్టం అంత అని వినయ అంటాం కదా. విధేయతలు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు మరి మీరే. కాదమ్మా, వినయ విధేయతల్లో కొంతమంది దానికి ఏదంటే అంటే పాంపర్డ్ చిల్డ్రన్, కొంచెం పక్కదారి వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా ప్రతి ఫ్యామిలీలో. అలాగే ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉంటారు. నేనేమంటున్నా అంటే ఈ పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి లేదండి మన మాట వింటారు పిల్లలు. ఇప్పుడు నేను నా 66 years అనుకో, సో నాకు కూడా తెలుసు, నేను తాతనయ్యాను కదా. మనకు వాళ్ళు వినరు, ఇబ్బంది ఉంటుంది, కొట్లాడతారు, ఓ వారం రోజులు దూరం వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు కదా. ఆ బంధం పోదు కదా. ఇప్పుడు అంతేందుకు ఇద్దరు కూడా ఎలక్షన్స్ అయినాక మేమే అరే నీ సంగతి చెప్తారా ఇప్పుడు దేకింగ్ అని అంటారా. అంతేందుకు అమ్మా, ఒక విషయం చెప్పనా, ఘర్ మే గుస్కే మారింగే అని కొట్టిన మా ప్రధానమంత్రి గారు కూడా పాకిస్తాన్ చైనాలతో కూడా చర్చలే అంటున్నాం కదా. అయిపోయింది, దాన్నే గాయాన్ని కెలుగుతాం. నేను ఆలోచించి ఒక్క విషయం మీ ద్వారా, ప్రకాష్ రాజ్ గారు మీరు 2-3 సార్లు నన్ను భోజనానికి పిలవమని మీరు రమ్మని అన్నారు, నేను రాలేకపోయాను. ఇంక్లూడింగ్ ఇది ఇచ్చేటప్పుడు కూడా అన్నారు ఇక్కడికి రావచ్చు కదా శ్రీవేల్ గారు అంటే, లేదు సార్ నాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా, మన ఆ మధ్య మీకు యూట్యూబ్ లో మా సనా ఒక బ్యూటిఫుల్ బిర్యానీ చేసి ప్రకాష్ రాజ్ గారి ఆఫీస్ చూపించి అందరికీ పంచింది. నాకు తెలిసిన ప్రకాష్ రాజు బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారు. నేను మళ్ళీ సనాన్ని రిక్వెస్ట్ చేస్తా, ఆ అమ్మాయి మన టీవీకి సంబంధించినంత వరకు అమ్మవారు అంటే సనానే గుర్తొస్తుంది. తను నేను చేస్తా అమ్మా, నీకు మిగతా వాళ్ళు చేసుకుని నాకు మాత్రం కొంత వెజిటబుల్ బిర్యానీ పెట్టి, నేను ప్రకాష్ రాజ్ గారికి నెంబర్ లేదు నా దగ్గర, పనిచేసి అడిగి తీసుకుని నేను ఆయన ఇంటికి వెళ్తా. అలాగే మీరు పర్మిషన్ ఇచ్చి మీరు కొంత అకామిడేట్ చేసి వాళ్ళ ఇల్లును ఫోన్ నెంబర్లు వగేరా తర్వాత అందరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ అసిస్టెంట్లు మేనేజర్లు మాట్లాడుతుంటారు. నా ఫోన్ ఇచ్చే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకునేంత స్థాయి నాది కాదు. అందుకని మీరు పర్సనల్ అటాకింగ్ జరుగుతోంది. వాళ్ళు అంటే ఇద్దరి 2 ప్యానెల్స్ మధ్య విపరీతమైనటువంటి వ్యక్తిగతంగా దూషించుకునేటువంటి స్టేజ్కి వెళ్తే ఈ వెజిటేబుల్ బిర్యానీలు ఎక్కడ కాంప్రమైజ్ చేస్తాయి సార్? మీకు పాకిస్తాన్ గురించి వినలా, పాకిస్తాన్ ని సర్వనాశనం చేసామని బార్డర్ అని చెప్పేసి అంత గట్టిగా ఉన్న వాళ్ళు కూడా చర్చలు అని చెప్పా. అదే కాగాలేంది పర్సనల్ దూషణలు, ఆ మంచి ఫ్యామిలీ కాదా, తప్పులు చేయమా? తప్పు ఆయన అన్నారు కదా ప్రకాష్ రాజ్ గారు, నేను ఏదో బూతులు తిట్టని సస్పెండ్ చేశారు, చేయరా మీరు దీపులు అయితంగా, తప్పు మానవ సహజం కదా, ఎర్రర్ ఇస్ హ్యూమన్ అంటాం కదా. సంథింగ్ ఎందుకు మనం ఆలోచిస్తున్నాం? ఎందుకంటే అదేమా ఒక విషయం చెప్తు రోజా, నాకంటే నీ మీద నమ్మకం ఉంది. నీవు అంటే రోజాని కాదు, రోజా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫోర్త్ ఎస్టేట్. ఈ విషయం వెంకటకృష్ణ గారు చెప్పారు, నాగేంద్ర కుమార్ చెప్పారు, అన్ని తనేమంటారు అన్ని ఛానల్స్ లో పేర్లు గుర్తులేవు కానీ అందరికీ చెప్పా. ఎంత పవర్ఫుల్. ఒక్క మాట మీరు చెప్తే వింటారు. దెర్ ఈస్ అ సేయింగ్, హీ హూ డస్ నాట్ హోప్ టు విన్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ అని ఒక దాని మీద అంటారు. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలాగైతే అందరినీ చూడు గెలుస్తాం అదే నమ్మకంతో కదా ఫైట్ చేస్తున్నాం. ఓడిపోతామా అని అనుకుంటే ఎందుకంటాం? సరే, విమర్శలు ప్రతి విమర్శలు ఓకే. ఒక పని నేను ఇప్పుడు మీడియా అడగలేదంటారా ప్రకాష్ రాజుని కానీ విష్ణుని కానీ? మీడియా అడగలేదా ఇనానమస్ గా ఎందుకు ఈ రచ్చేందుకు? మళ్ళీ మీరందరూ ఒకే కులము, సినిమా కులం, మీరు సినిమా ఫ్యామిలీ మీది. ఈ 2 ప్యానెల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు రేపో మాపో మళ్ళీ తెర మీద కలిసి నటిస్తారు, మేము అదే చూస్తాం. ఇప్పుడు తాట తీస్తాం అనుకుంటారు, ఇవి అంటారు. అమ్మ మీడియా అడిగింది, నేనేమన్నా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో గొడవలు వస్తే పెద్ద మనుషులు తాత బామ్మ అమ్మ అత్త పిన్ని లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఆ పక్క వీధిలో ఉన్న ఎవరో కోనికిసుకాడంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది మీడియా వాళ్ళకి. ఎవరో వెల్ విషర్ చెప్తే వింటారా? వెల్ విషర్ కంటే అమ్మా నాన్న తాతలు ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా మన కళ్ళ ముందు ఉన్నారు. దేవుడి అదృష్టం వాళ్ళు అలాగే ఇంకో 100 ఏళ్ళు ఉండాలని అనుకోవాలి. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు దాసరి గారు లేకపోవడం ఆ లోటు కనిపిస్తుందని అందరూ అన్నారు. సో ఉన్నారు కదా, ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడతావా? దాసరి గారి లాంటి వాళ్ళు లేరు అనుకోకండి, 100 మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ చెప్తా, ఒకసారి గట్టిగా నేను కలిసాను మోహన్ బాబు గారిని. ఇప్పుడు బొమ్మ బరుసు అంటారు, ఒక బొమ్మ చూస్తున్నారు, బరుసుకుండా చూడండి. ఆయన నవనీత హృదయుడు. వీళ్ళు అన్న ఇది సంగతి అంటే పొంగిపోతారు. బోళ శంకరుడు. ఎందుకు మీరు అందరినీ అన్ని నెగిటివ్ చేసేస్తారు? ఒక విషయం, ఇప్పుడు జీవితం మీద ఎన్ని రకాల వేశారు అంటే అందరు ఇందులో విష్ణు మీరు అన్నారు కదా, ఈ జనరేషన్ కి అతను దాని ఏమంటారు రిప్రజెంటేటివ్. ఎంత హంబల్ గా హృదయంగా మాట్లాడుతున్నాడు, అటు జీవితం గురించి అన్ని అన్నారు కదా. ఒక విషయం ఇప్పుడు చెప్పాలా, ఎక్కడ హుందాగా కనిపించారు? ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఆయన కూడా కౌంటర్ అటాక్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అడగండి, ఫోన్ కాగానే లైవ్ కాగానే మీరు అడిగి
యుద్ధం వేరే, సంధి వేరే. ఇప్పుడు యుద్ధానికి కృష్ణుడు కూడా కురుక్షేత్రం ముందు సంధి అన్నాడు, నేను సంధి ప్రయత్నం చేస్తాను, మీరు సహకరిస్తారా? విదురులాగా సంధే వద్దంటామా? సంధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చేద్దాం, ప్రయత్నం చేద్దాం. చేద్దాం. 3 రోజులు ఉంది కదా, 3 రోజులు ఉంది కదమ్మా. నేనేమంటున్నంటే దీన్ని ఇప్పుడు నేను అనేది ఎక్కడన్నాడు కుర్రవాడు, యంగ్స్టర్, కోపం వస్తుంది, మళ్ళీ ఆలోచిస్తారు. అయినా ఇప్పటికీ కూడా ఆయన స్టాండ్ మీరు ఫోన్ లైవ్ అని ఫోన్ అడగండి ఏం ఇష్టం అంటే నేను అన్నాను, సివిల్ గారు అన్నాను కాదు, ఒకే మాట మీద ఉన్నాడు పిల్ల, బంగారం లాంటి. రైట్. సివిఎల్ గారు మీరు ఎవరిని పిలుస్తారో పిలవండి. మీరు అంటున్నారు కదా సంధి చేద్దామని అంటున్నారు కదా, సో ఎస్ మా ప్రయత్నం కూడా మేము చేస్తాము మీ వైపు నుంచి. డెఫినెట్ గా వేర్ ఇస్ ద డౌట్. ఖచ్చితంగా గెలుస్తున్నాం మనం. అందరికి షాక్. ఇంకోటి చెప్పనా అమ్మా, చూద్దాం క్లైమాక్స్ ఎలా ఉంటుందో, బాంబులు ఎదుగుతాయో సొమ్ములు ఎదుగుతాయో అని కొంతమంది ఉంటారు, కాకి పుండు ఎద్దుపుండు కాకి రుచిలాగా అన్నట్టు. కానీ మీడియా అలా కాదు, చాలా బాధ్యత. ప్రతి మీడియా వాళ్ళు మంచి ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. ఎఫ్ఎన్సీస్ లో మనం డిన్నర్ పెట్టుకుంటాం. రైట్. ఎవరిని పెద్దరికంగా మధ్యవర్తిత్వంగా పిలుస్తారో మీరు పిలవండి. డెఫినెట్ గా HM TV సిద్ధంగా ఉంది. సంధి ప్రయత్నం చేద్దాం. ఈ మా రచ్చకి ఈ రగడకి ఫుల్ స్టాప్ పడేటువంటి దిశగా అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సివిఎల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.